హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మంచిగా లోటస్ లాగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనమైతే ఇలా గీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గీయడంలో మంగళ శుక్రవారాలలో ఈ ముగ్గు అయితే వాకిట్లో వేసుకుంటే లోటస్లలో నుంచి అయితే లక్ష్మీదేవి నడుచుకుంటూ మన ఇంట్లోకి వచ్చినట్టయితే ఉంటుంది. మన ఇంటి లోపలికి చూస్తున్నట్టయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇది లోటస్, మీరు ఏంటిదో అనుకోకండి. ఇలా చక్కగా మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ అయితే ఇలా గీసేసుకొని తర్వాత వీటిని కలిపామంటే మంచిగా ఒక లోటస్ అయితే రెడీ అయితే అయిపోతుంది. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే వీడియో ఎలా వచ్చింది, ఎలా వేసామనేది క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలా గీసుకున్న తర్వాత వీటికైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద ఆకుల్లాగా అయితే గీసేసుకొని ఇప్పుడు దీంట్లో రౌండ్గా ఒక 4-5 స్టెప్పులు అయితే ఇలా గీసేసుకుందాము. ఇలా గీసుకొని కింద కూడా కొంచెం డిజైన్ లాగా అయితే ఇలా వేసేసి దీంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే ఇలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇలా మన వాకిట్లో వేసుకుంటే స్టెప్ బై స్టెప్పు మన ఇంటి వైపు, గుమ్మం వైపు ఇంట్లోకి చూస్తున్నట్టుగా అయితే వేసుకున్నామనుకో చాలా చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి అయితే ఒక లోటస్లో నుంచి ఒక లోటస్లో కూర్చొని ఇంకో దాంట్లో నుంచి ఇంకో దాంట్లో కూర్చొని మన ఇంట్లోకి అడుగు పెట్టినట్టయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనిపైన ఇంకొక లోటస్ అంటే మొత్తము 4 లేదా 5 అయితే వస్తాయి. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించిందండి. ముగ్గు మొత్తం వేసిన తర్వాత చాలా బాగా కనిపించింది. ఇది కూడా సేమ్ అండి, ముందు ఎలా వేసామో ఈ ఫ్లవర్ కూడా అలాగే వేసుకొని ఇలా అయితే కలిపిస్తున్నాను. చూస్తున్నారుగా, ఈజీగా అనిపిస్తుంది కదా లోటస్ అయితే. ఏమాత్రం ముగ్గు పట్టరాని వాళ్ళు కూడా వేసేంత ఈజీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చక్కగా కింద ఎలా గీసుకున్నామో ఆకుల్లాగా ఇలా గీసేసి ఇంకొక లోటస్ అయితే దీనిపైన అయితే ఇలా వేసుకుందాము. వేసుకొని ఈ 2 లోటస్లు అయితే ఎలా గీసానో ఇది కూడా అలానే అండి గీసేదైతే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. చూస్తున్నారా, ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. తిప్పుడు ముగ్గులు, సైడ్ బార్డర్లు, డిజైన్స్, చుక్కల ముగ్గులు అయితే చాలా చాలా ఉన్నాయి. ఇలా ఒక స్టెప్ బై స్టెప్ అయితే మనమైతే ఇలా గీసుకున్నాం కదా. నేనైతే మొత్తము 5 అయితే గీసుకున్నానండి. 5 అన్నీ గీసుకొని ఇందులో కొంచెం ఎల్లో కలర్, దానిపైన రెడ్ కలర్ చుక్క పెట్టేసరికి అయితే ఎంతో కళగా కనిపించిందండి. ఓపిక ఉన్న వాళ్ళైతే ఇందులో కలర్స్ కూడా వేసుకోవచ్చు. అదే అంటున్నానండి, కలర్స్ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, లేదంటే అన్నిట్లో కూడా సేమ్ వేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇంత సింపుల్ అండ్ ఈజీగా వేసుకునే ఈ లోటస్లు అయితే చాలా ఈజీగా ఉన్నాయండి. మనకి
ఎంతో మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఒకదానికొకటైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సైడ్కి అయితే ఇలా గీసేసుకుంటే కలుపుకున్నట్టు బాగా ఉంటుందండి. వీటిలలో చిన్న చిన్న గీతల్లాగా సన్నగా ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. మొత్తం మీద వీడియో వచ్చేసి అయితే ఇంకా ఇంకో లోటస్ అయితే గీయాలి కదా, అప్పుడు ఎలా వచ్చిందని అనిపిస్తుంది. ముగ్గు మీరైతే స్కిప్ చేయొద్దండి చూసేటప్పుడైతే. అప్పుడే కదా మనకు ఏమాత్రం ముగ్గులు పట్టరా అని టచ్ చేయలేని వాళ్ళు కూడా ఈ ముగ్గు అయితే వేయగలరు. ఇప్పుడైతే ఈ లోటస్ కింద ఒక 3 గీతలు అయితే ఇలా గీసుకొని అన్ని చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి లోటస్లో నుంచి చిన్నగా మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లవర్ మీద. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా గీసుకున్న తర్వాత వీటికి ఇలా గీసుకోవాలి. సైడ్కి ఫ్లవర్కి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. అట్లనే వదిలిపెడితే విడదీసినట్టయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నిట్లలో చక్కగా మనమైతే ఇలా గీసేసుకున్నాం కదా, ఇంకొక చిన్న లోటస్ వేసుకున్నామంటే కంప్లీట్గా ముగ్గు అయితే అయిపోయినట్టే. చూడండి, అన్నిట్లలో సేమ్ అయితే గీసేసుకొని అన్నిట్లలో చుక్కలు అయితే పెట్టేసుకొని ఒకదానికొకటైతే ఇట్లా లోటస్ అయితే గీసేసుకున్నాము. ఇలా చక్కగా వాకిలి ఊడ్చుకొని శుక్ర మంగళవారాలలో కొంచెం కలర్ నీళ్ళు చల్లుకొని అలికి వాకిట్లో గుమ్మం వైపు చూస్తున్నట్టు ఇలా లోటస్లు వేసుకుంటే ఎంత నిండుగా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. మన వాకిట్లో ఒక పండగ పర్వదినం అనేది కూడా వచ్చేస్తుంది. అంత చక్కగా అయితే కనిపిస్తుంది. నాకైతే మా ఇంటి ముందు ఈ ముగ్గు వేసినప్పుడు ఎంత నిండుగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందండి మొత్తం మీద ఈ ముగ్గు అయితే. ఇలా ఈ ఫ్లవర్లోకి వెళ్ళి అయితే ఒకదాంట్లోకి వెళ్ళి ఒకటి అన్నట్టు లక్ష్మీదేవి అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చినట్టయితే అనిపిస్తుంది. అందుకనే లోపలికి చూస్తున్నట్టయితే వేసుకోవాలి అని అన్నాను. ఇంట్లోకి చూస్తున్నట్టయితే గీసుకోవాలి అని చెప్పాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఈ పైన అయితే కొంచెం ఇలా డిజైన్ లాగా వేసుకున్నామంటే మొత్తం మీద ముగ్గు అయితే అయిపోయినట్టే. వీటిలలో ఇప్పుడైతే ఎల్లో కలరు, దీంట్లో రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం మీదైతే ఈ డిజైన్ ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.